దేవుడు మనల్ని పిలిచాడు. దేనికి పిలిచాడు అంటే వారసులమవుటకు, ఆశీర్వాదమునకు వారసులమవుటకు పిలిచాడు. ఎందుకు తీసుకొచ్చాడంట తనలోకి అంటే లోకంలో మనకంటే గొప్పోళ్ళు, బలవంతులు, చదువుగలిగిన వాళ్ళు, అధికారంగా లేరనా? ఎంతమంది ఉన్నా సరే ప్రభువు మనలో కోరుకోగల కారణం ఏమిటంటే నిన్ను దేవుడు ఆశీర్వదించాలని అనుకున్నాడు. నేను చాలా సందర్భాలు చెప్పి, ఆశీర్వాదం వేరు, దీవెన వేరు. దీవెన అంటే కొన్నిటికే పరిమితం, ఆశీర్వాదం అంటే మితిలేనిది, అపరిమితమైనది. ఇది కొదువా అని చెప్పుకోవడానికి ఏది కూడా అవకాశం ఉండదు, పరలోకంతో సహా. దీవెన అంటే కొంతవరకే, ఏదేది అవసరమో దాన్ని ఇవ్వటమే దీవెన. నీ తరమునకు ఏది అవసరం అది ఇవ్వటమే దీవెన. నీ తరం తర్వాత కూడా 1000 తరాలు కూడా వచ్చే దాని పేరే ఆశీర్వాదం. నువ్వు పోయి పరలోకంలో కూర్చున్నా కూడా ఇక్కడ నీ కొడుకు, నీ కూతురు దేవుల్లో ఉంటారు, దేవుని పనిలోనే ఉంటారు, దేవుని కాపుదల్లో ఉంటారు, వాళ్ళ రక్షణ పొందుతారు, వాళ్ళు దేవుని ఆశీర్వాదం అనుభవిస్తూ ఉంటారు.